గంగవరం వెంకటరెడ్డి గారు బీజేపీ నేత మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. సార్, కులగణన కాంగ్రెస్లో చిచ్చు పెట్టిందనుకోవచ్చా? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దీనిపై నిరసన కాలం వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అయితే అతని మీద సస్పెన్షన్ వేటు వేసింది. ఎలా చూడాలి? ఇప్పుడు విజయ్ గారు ఒక కులగణనే కాంగ్రెస్ లో తీన్మార్ మల్లన్న విషయంలో చిచ్చు పెట్టింది అనే దానికి నేను అంతగా అంగీకరించను. అదొక అంశం అయితే కావచ్చు. కానీ ఇప్పుడు మనం తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి, భాషా ప్రయోగము, మాట్లాడుతున్నటువంటి పద్ధతి, విమర్శలు, ఇవన్నీ కూడా మనం గత కొంతకాలం నుంచి కూడా ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా మనం నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి సందర్భం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద కానీ, ఇతరత్ర కానీ మిగతా అన్ని ప్రతిపక్షాల మీద ఒక ఒక కుల కోణంలో ఆయన మాట్లాడడం, విమర్శలు చేయడం అనేటువంటిది అది సభ్య సమాజం ఎప్పుడు కూడా అంగీకరించదు. ఇప్పుడు అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి ఈ దేశంలో. ఒక పవిత్రమైనటువంటి భారతదేశంలో అన్ని రకాల వ్యక్తులకు, భావజాలానికి పుట్టినిల్లు భారతదేశం. ఇది ఏ ఒక సొత్తు కాదు. కాకపోతే ఏంటంటే మీరు మాట్లాడుతున్నటువంటి పద్ధతిలో ఆయన ఏ రకంగా అయితే గతంలో వాడిన భాష ఎవరి గురించి అయినా మాట్లాడినాడు. ఇప్పుడు కొత్త కాదు, అనేక పార్టీలు మారినాడు. ఇప్పుడు ముందు గతంలో ఆయన ఒక యాంకర్గా ఒక టీవీ ఛానల్లో పనిచేసి అక్కడ ఉండేటువంటి తీన్మార్ అనేటువంటి కార్యక్రమంలో ఆయన ప్రజలకు దగ్గరైనటువంటి పరిస్థితి, అది అక్కడి నుంచి అతనికి వచ్చినటువంటి ప్లస్ పాయింట్ అని చెప్పి నేను భావిస్తున్నాను. అతని స్టైలు, భాష, సందర్భోచితంగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటి అతనికి ఉన్నటువంటి నేర్పడతనము, దాన్ని కాదని చెప్పడం లేదు. ఆ కోణంలో ప్రజలకు దగ్గరైనటువంటి సందర్భం లోపల ఆయన కొంత రాజకీయంగా ఆలోచించడము, కొంత కామెంట్స్ చేయడము, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ పార్టీ మీద పార్టీ తరఫున పోటీ చేయడము, ఓడిపోవడము అంత జరిగినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ రెండవసారి కోదండరామ్ గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారి పోటీలో అతను రెండవ స్థానంలోకి రావడం అనేటువంటిది కొంత ప్రజల్లో చర్చ జరిగినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే అక్కడ కోదండరామ్ గారు థర్డ్ ప్లేస్కి వస్తే తీన్మార్ మల్లన్న రెండో ప్లేస్కి వచ్చినాడు కాబట్టి సహజంగా ఇది గొప్ప విషయం కిందనే భావిస్తారు ప్రజలు. కాబట్టి ఆ కోణంలో ఆయన మాట్లాడినటువంటి పద్ధతి, వచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన బీజేపీలోకి వచ్చినాడు. బీజేపీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఏ సందర్భంలో మా పార్టీలోకి రావడానికి ఎట్లా పరిస్థితిని మనం ఆలోచిస్తే అక్కడ దాడి బాగా జరుగుతుంది కేసీఆర్ మీద. ఎందుకంటే కేసీఆర్ పాలన మీద కొన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి పక్కకు పెడితే కేసీఆర్ అనుసరిస్తున్నటువంటి విధానాలు, అణిచివేతలు, ఒక వ్యక్తిగతంగా ఏ రకంగా బాధిస్తాడు అనేటువంటి అంశాలు తెలంగాణ ప్రజల్లో సహజంగా. కానీ ఏదేమన్నా వెంకటరెడ్డి గారు, మల్లన్న ఎలాంటి వాడు ఏంటి అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు బీసీ నినాదం అతను ఎత్తుకున్నాడు. ముఖ్యంగా అగ్ర కులాలను ఎక్కువగా చూపి బీసీలను తక్కువగా చూపించారనేది మల్లన్న వెర్షన్ ఉండొచ్చు. ఇప్పుడు అది నేను కాదంటలేను. ఇప్పుడు మల్లన్న వర్షను ఒకవేళ అది అన్ని పార్టీలు కూడా అంటున్నది, అది బీసీల సంఖ్యను తగ్గించిందని. ఒక మల్లన్ననే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా అంటున్నది కదా. భారతీయ జనతా పార్టీ కూడా బీసీలలో ముస్లింలు తీసుకొచ్చి 46% ప్లస్ 10% ముస్లింలు, 56% ఉన్న దాన్ని కూడా మేము కూడా మా కిషన్ రెడ్డి గారు దాని మీద చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది కదా. నిన్న కూడా లక్ష్మణ్ గారు కూడా మా ఎంపీ గారు మాట్లాడడం జరిగింది కదా. దాని మీద ఎవరికి రెండో అభిప్రాయం లేదు. ఒక మల్లన్న ఒకటే దాని గురించి మాట్లాడింటే మాత్రం మేము ఒప్పుకోము. మల్లన్న ఒక వ్యక్తిగా, ఏదో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వ్యక్తిగా అతనికి ఉండే గుర్తింపు ఉండొచ్చు, మాట్లాడవచ్చు, చేయొచ్చు. కానీ అంత మాత్రం చేత మొత్తం మారిపోతుంది అంటే ఇప్పుడు మీరు ఒకటి విజయ్ గారు, ఈ జరిగినటువంటి 3 కౌన్సిల్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఆయన ఇచ్చినటువంటి పిలుపుకు ఎక్కడ అర్థం వచ్చింది చెప్పండి? ఆయన చాలా పెద్ద ఎత్తున తిరిగినాడు, పెద్ద ఎత్తున ఇచ్చినాడు, హెలికాప్టర్లో పోయినాడు, వరంగల్ పోయినాడు, ఇటు జరిగింది. ఎక్కడన్నా జరిగిందా చెప్పండి? నేను ఏమంటున్నా అంటే కేవలం కులాల మీదనే ప్రభుత్వాలు ఏర్పడతాయి, రాజ్యాధికారం వస్తుంది అని ఒకవేళ అనుకుంటే ఆయన పొరపాటు. ప్రజలు సేవ చేసేటువంటి ఏ వ్యక్తిని, ఏ కులమైన, దళితుడా, ఇతడా, బీసీయా, ఎవరినైనా ఆదరిస్తారు తప్ప ఇప్పుడు జరగలేదు. వాస్తవానికి వరంగల్లో టీచర్స్ కాన్స్టిట్యూన్సీలో వచ్చినటువంటిది 3 అగ్రకులాల అభ్యర్థుల తర్వాతనే ఆయన సపోర్ట్ చేసినటువంటి పూల రవీంద్ర గారు రావడం జరిగినటువంటిది. ఇక్కడ కూడా వచ్చేటప్పటికి ఏంటంటే 2 గవర్నర్స్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేటప్పటికి ఆయన సపోర్ట్ చేసినటువంటి హరికృష్ణ గారు వెనక్కిపోయినాడు, 2 రెడ్డిలు ముందున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. సరే, మా అభ్యర్థి కొమరయ్య గారు ఆటోమేటిక్గా మొదటి రౌండ్లోనే మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలవడం జరిగింది. అది మొదలు ఊహించినటువంటిది. ఆయనకు ఉండేటువంటి గొప్ప ఆదరణ అక్కడ ఉండేటువంటి టీచర్లలో. నేనేమంటున్నా అంటే మరి ఇంత చెప్పిన తర్వాత ఇన్ని రకాలుగా నీతులు, ఇన్ని రకాలుగా విలువలు రాజకీయాల్లో ఉండాలని మల్లన్న గారు మాట్లాడుతున్న సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత కాంగ్రెస్ టికెట్ మీద గెలిచినటువంటి ఆ ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు? రాజీనామా ఎందుకు ఆ చట్టసభలో ఉండేటువంటి ఆ పదవిని కవచంగా వాడుకుంటున్నాడు? వెంటనే రిజైన్ చేయాలి కదా. చేసి మళ్ళీ రాజీనామా, మళ్ళీ ఎన్నికలకు పోవాలి కదా.
వెళ్ళి నాకు బీసీలు ఇంతకుముందు మాట్లాడినట్టుగా నాకు రెడ్డిలు ఓటేయద్దు, అగ్రకులాలు ఓటేయద్దు అనేటువంటి పద్ధతిలో ఇప్పుడు కూడా ఆ మాట చెప్పి గెలిస్తే మహా గొప్ప నాయకుడు, ప్రజలు అతని యొక్క వాదన అంగీకరిస్తున్నటువంటిది. ఎందుకంటే ఇది ఒక నేను మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాను ఏంటంటే మా పార్టీకి సంబంధం లేదు వాస్తవానికి కూడా. ఇది కాంగ్రెస్కు సంబంధించినటువంటి చరిత్ర, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి మనకు తెలియదు. మల్లన్న యొక్క రాజకీయ జీవితం అనేటువంటిది ఒక సంచలనాల ఇతివృత్త కలిగినటువంటి చిత్రం కింద మనం భావించాలి. కానీ వెంకటరెడ్డి గారు తాను చూస్తే కనుక మల్లన్న చూస్తే కనుక నేను బీసీల కోసం పోరాడుతున్నాను, బీసీల కోసం పోరాడుతూనే ఉంటాను, సస్పెండ్ చేసినంత మాత్రాన ఈ పోరాటం ఆగదు అని చెప్తున్నారు. దీన్ని పోరాటంతో పోలుస్తున్నారు. రాబోయే రోజుల్లో పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మల్లన్న గారు ఏమన్నా బీసీలు ఆయన సొత్తా అనండి, ఆయన ఖాతాలు ఆయన వారసత్వ సంపదన అనండి. ఇప్పుడు మా పార్టీలో 3 ఎంపీలు ఉన్నారు. బండి సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, అదేవిధంగా శాసనసభ్యులు ఉన్నారు. మేము మొన్నటి ఎలక్షన్స్ లో 40 మందికి బీసీలకు టికెట్లు ఇచ్చాము. ఏ పార్టీ ఇవ్వనంతగా మేము ఇవ్వడం జరిగింది. మా అధిష్టానము కూడా ప్రకటించడం జరిగింది. అసెంబ్లీలో మనం పదవిలోకి అధికారంలోకి రావడం జరిగితే బీసీ ముఖ్యమంత్రి అని స్వయాన మాజీ షా గారితో సహా మా ప్రధానమంత్రి గారితో సహా ప్రకటించడం జరిగింది. అంతకంటే గొప్పది ఏంటంటే ఇప్పుడు ఆయన అంటాడు బీసీ రాజ్యాధికారం కావాలని. మరి బీసీ రాజ్యాధికారం కావాలనుకున్నప్పుడు మన 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల ఒకే ఒక పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా ఆయన అంటున్నారు. అదే కదా, ఎవరైతే ఏముంది బీసీ ముఖ్యమంత్రి కావాలి కదా, మరి ఎందుకు మాకు మద్దతు ప్రకటించలేదు? కాంగ్రెస్కి ఎందుకు మద్దతు ప్రకటించినాడు చెప్పమనండి. మా పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయినాడు చెప్పమనండి. ఆ పార్టీ నుంచి నేను ఎందుకంటే ఒక విశ్వాసం ఉండాలి, ఒక నాయకుడు చెప్పేటువంటి దానికి విశ్వాసం ఉండాలి, నమ్మాల ప్రజలు. ఆ నమ్మేటువంటి పరిస్థితి ఇతని విషయంలో ఉంటుందని అనుకోవడం లేదు. కొంతవరకు నమ్మినారు. ఇప్పుడు కొంత అవునన్నా కాదన్నా కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి పాలనకు వచ్చినప్పటికీ ఏంటంటే గత పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి అణిచివేత అనేటువంటిది అంత ఇప్పుడు కనపడడం లేదు కొంత. కాబట్టి ఆయనంటే ప్రజలు సపోర్ట్లు కొట్టినారు. ఆయనంటే ప్రజలు ఆయన క్రేజీగా ఆయన వ్యూవర్స్ పెరిగినారు. ఒక్కొక్కసారి వార్నింగ్ ఆయన ఇస్తున్నటువంటి మా ప్రోగ్రామ్ చూసిన తర్వాత 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి మనం అనుకున్నటువంటి సందర్భంలో ఉంది. ఎప్పుడు అట్లా ఉండదు. ఎందుకంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏంది అనేటువంటిది కేవలం కులాల మధ్యన కుంపడి పెట్టేటువంటి పరిస్థితుల భావిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు తీర్పిస్తారు. ప్రజలు ఇప్పుడు తీర్పు ఇచ్చినారు. 3 సీట్ల గురించి తీర్పు ఏమి ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఆయన చెప్పిన దానికి ఇప్పుడు అక్కడ ఫెయిల్ అయినాడు, ఘోరంగా విఫలమైనాడు. ఏది మొత్తం బీసీ వాదానికి ఎవరు కాదంటే అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా బీసీ వాదము కావాలని అంటున్నారు. మరి అది తప్పు అనేటువంటిది లెక్కలు ఆయన చెప్పడం ఉంది, మేము కూడా చెప్పినాం, భారతీయ జనతా పార్టీ కూడా చెప్పింది. ఆయన ఒకటే చెప్పినాడా బీసీ లెక్కలు తప్పు అనేటువంటిది? కానీ ఇంకా వాయిస్ ఒక రాజకీయ పార్టీ, మాది జాతీయ రాజకీయ పార్టీ, మేము ప్రజల్లో దాని గురించి మాట్లాడుతున్నాం. బీసీల గురించి అందరూ మాట్లాడడం వేరు. ఇప్పుడు బీజేపీలో మీరు ప్రతిపక్షంగా ఉన్నారు కనుక మీరు మాట్లాడతారు, బీఆర్ఎస్ మాట్లాడుతుంది. అతను కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికార పార్టీని ధిక్కరించి మాట్లాడుతున్నాడు కదా. ఆయనకి ధిక్కరించి అనే ఉంటుందండి. నేను ఇప్పుడు ఆయనకు ఉన్నది ఏది, ఒక ఎమ్మెల్సీ సీట్ కావాలి. ఇప్పుడు వచ్చింది సమస్య ఏది విజయ్ గారు అంటే, తీన్మార్ మల్లన్న గారు సామాజిక బీసీ సామాజిక వర్గ ఆధిపత్య పాలన రావాలా అనేటువంటిది అనుకుంటున్నాడు. ఆధిపత్యం అంటే వేరే ఉద్దేశంతో కాదు, ఆ పాలన ఇక్కడ రావాలంటే వస్తే నేనే ముఖ్యమంత్రిని కలలు కంటున్నట్టు కనపడుతుంది అన్నమాట. దాంట్లో బీసీ అంటే అడగండి, ఏ పార్టీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తుందో దానికి మద్దతు ఇస్తా అనేటువంటిది ఛాలెంజ్ చేస్తే ఆయన ఒక ప్రజాసంఘంగా ఒక అర్థం ఉంటుంది. అట్లా మాట్లాడుతున్నాడు కదా అతను మాట్లాడేదంతా రకరకాలు ఉంటుంది. బీసీ అంటాడు, బీసీలు అంతా అన్ని పార్టీలో బీసీలు ఉంటారండి. ఏ పార్టీలో బీసీలు ఉంటారండి అంటే ఇతను పిలిపిస్తే అందరూ కూడా పరిగెత్తి అటువైపు వెళ్ళిపోతారా? అట్లా కుదరదు. అది రాజకీయాల్లో అవన్నీ కావండి. అట్లా అంటే సినిమాలో జరుగుతుంది అది. బహుశా సినిమాను కేంద్రంగా అతను వాడుతున్న భాషను ఇప్పుడు వాస్తవానికి ఏముంటుంది. ఇప్పుడు విజయ్ గారు మీరు మంచి భాషను వాడతారు, నేను వాడతాను అనుకోండి, మాది అంతగా పట్టించుకోరు జనం. మనం కొద్దిగా ఆ భాషను దిగజార్చి మాట్లాడండి, ప్రజలు ఎగబడి చూస్తారు, ఎగబడి వింటారు. ఇది సహజం మనిషి యొక్క బలహీనత. అట్లా మాట్లాడుతున్నటువంటి పద్ధతి లోపల అతను వాడుతున్నది చాలా మంది గురించి మాట్లాడినాడు ఆయన. అతను డబ్బులు తిన్నాడు, ఆ ఎలక్షన్లో ఇతను డబ్బులు తిన్నాడు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా ఎక్కడైతుందండి? ఇప్పుడు నేను అంటున్నది ఏంటి, అంత ప్రిన్సిపల్ స్టాండ్ మీద ఉన్నాడు, ఎంబడే రిజైన్ చేయాలి. ఇప్పుడు నేను అడుగుతున్నది రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు పోవాలా, పోయినటువంటి నిరూపించాలా. కాబట్టి ఎక్కడైతే ఈ 3 కౌన్సిల్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల లోపల బీసీ వాదం అనేటువంటి దాన్ని ప్రజలు అంటే ఏమిటి, ప్రజాసేవ చేసి ఇప్పుడు కొమరయ్య గారు బీసీ ఎన్నుకున్నారు, ఇంకో దగ్గర ఇంకోరిని ఎన్నుకున్నారు, ఇంకో దగ్గర ఇంకోరిని ఎన్నుకోబోతున్నారు. ఈ చూసిన తర్వాత ప్రజాసేవ అనేటువంటిది కేవలం బీసీ వాదంగానే మనం పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. ఇంత ఘాటుగా ఎవరు మాట్లాడరండి. పెద్ద పెద్ద దళిత నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారు, జీవితాంతం ఏ పార్టీలో అయినా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారా? ఆ రకంగా మాట్లాడి పద్ధతి అనేటువంటిది కొంత సంచలనాలు కనపడవచ్చు, కానీ అది పూర్తిగా
చివరి వరకు గట్టెక్కుతారు అనేటువంటి పద్ధతి మాత్రం నేను ఆలోచించడం లేదు. సరే, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆలోచన లేని మనకు అనవసరం. అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం. కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసి ఏమైనా వివరణ కోరిందా మనకు తెలియదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. కానీ అతను ఏదో ఇవాళ తీవ్రంగా విమర్శలు ముఖ్యమంత్రి గారి మీద చేయడం జరిగినటువంటిది. ఇవి సహజము, కాంగ్రెస్ పార్టీ యొక్క సహజ లక్షణము. అంతర్గత కుమ్ములాటలు, పైకి రావడం, కిందికి రావడం, కిందే పైకి ఎత్తున్నాం అని కిందికి లాగేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాబట్టి అది కూడా ఆయనకు కొద్దిగా స్పీడ్గా వంట పట్టించుకున్నటువంటి పరిస్థితుల పై ఇవాళ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నటువంటి పరిస్థితి మాత్రం వాస్తవం అని చెప్పి నేను భావిస్తున్నటువంటి విజయ్ గారు.